మాట చెప్తా, మంచి మాట, ఆణిముత్యం లాంటి మాట. యేసు ప్రభు తండ్రితో గంటల గంటలు గంటల 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 గంటలు గడిపాడు, పూటలు పూటలు గడిపాడు. ఆయన లైన్లోకి వస్తే దయ్యాలు క్షణాల్లో పారిపోయినాయి, రోగాలు క్షణాల్లో పారిపోయినాయి, సమస్యలు క్షణాల్లో పారిపోయినాయి. దేవునితో ఎక్కువ సమయం ఉన్నందున ఆ శక్తితో నింపబడి ఈ లైన్లోకి వస్తే దయ్యాలు, రోగాలు, సమస్యలు క్షణాలలో పారిపోయినాయి. ఎక్కడ గంటలు ఎక్కువ గడిపితే. ఇప్పుడు దేవుని దగ్గర క్షణాలు నిమిషాలు గడిపి శక్తిహీనులై బయటికి వచ్చి వాటిని వెళ్ళగొట్టడానికి చూస్తే గంటలు, రోజులు, సంవత్సరాలు, నెలలు పడుతుంది, వారాలు తిరగాల్సి వస్తుంది కొంతమంది. స్తోత్రం. చూడు ఎంత ఫరక్ ఉందో, ఎంత తేడా ఉందో చూడు. భలే మాట కది, రాసుకోవాల్సిన మాట తెలివైన వాళ్ళు. దేవునితో గంటల 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 గడిపిన వాడు సామాన్య మనుషుల మధ్యలోనికి వచ్చి తను ఆజ్ఞాపించినప్పుడు దయ్యాలు క్షణాలలో పారిపోయినాయి, సమస్యలు క్షణాలలో వదిలినాయి, రోగాలు క్షణాలలో వదిలిపోయినాయి. దేవునికి తక్కువ సమయం ఇచ్చి శక్తితో నింపబడని వాడు వచ్చి మొత్తుకున్న పని కావటల్లా. ఎందుకైంది? శక్తి ఏది? శరీరాన్ని జయించడానికి తనకే శక్తి లేదు. తను గెలవటమే కష్టమైతే ఇంకా లోకస్తుల్ని బాగు చేసేది ఎక్కడ? ఇతరులను మండించేది ఎక్కడ? ఇతరులను స్వస్థపరిచేది ఎక్కడ? ఇతరులకు విడుదల ఇచ్చేది ఎక్కడ? ముందు ఈయన నిలవడమే కష్టమైందే. కారణం దేవునికి ఎక్కువ టైం ఇవ్వకపోవటం, దేవుని దగ్గర నిరుపు నిదానం కలిగి కూర్చోకపోవటం. దేవుని దగ్గర రోజులు రోజులు గడిపిన మోషే ముఖ చర్మం ప్రకాశించింది. అరే దానికి అసలు విలువే ఇవ్వకుండా అంత పై పైన తిరుగుతా కార్యాలు జరగాలంటే ఎట్లా జరుగుతాయి బాబు? అది విశ్వాసులకైనా సేవకులకైనా జరగదు. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్, ఇంత పెద్ద బిల్డింగ్ అనుకోండి. అందులో పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, వందలాది ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని క్వాలిటీ కంపెనీ ఐటమ్. కానీ ఒక్కటి పని చేయట్లా. అదేంది? అన్ని బ్రాండెడ్ ఏంది, ఒకటి పని చేయట్లే. ఎందుకు తెలుసా? వీటన్నిటినీ తిప్పగలిగే శక్తినిచ్చేటువంటి విద్యుత్కి కనెక్షన్ ఇవ్వాల. స్తోత్రం. ఇంకెట్లా? ఇక ఎంత బ్రాండెడ్ ఆ వస్తువైనా, ఎంత కంపెనీ ఐటమ్ అయినా, ఎంత పెద్దదైనా చిన్నదైనా, పవర్ సప్లై లేనప్పుడు అవన్నీ అంతే అయిపోతాయి. ఒక పవర్ మెయిన్ లైన్తో ఒక లింక్ ఇచ్చామంటే మొత్తం సర్రమని తిరుగుతాయి. స్తోత్రం. ఇప్పుడు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా సరే చాలా వరకు మెయిన్ లైన్తో కనెక్షన్ కట్ చేసుకొని ఉన్నారు. కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలా. దేవుని దగ్గర నుండి శక్తి పొందుకోవాలి. ఆ శక్తి మనం నిలబడటానికి, ఇతరులను నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఆ విలువని గుర్తుపట్టాలి. వినేటప్పుడు బాగానే ఉంటుంది, అరే కరెక్టే కదా అనిపిస్తుంది, తీర్మానాలు కూడా జరుగుతున్నాయి. కానీ 2-3 రోజులను ఇది మర్చిపోయేటట్టు చేస్తున్నాడు సైతాను. అలా కాకుండా దీన్ని గ్రహింపులో పెట్టుకొని సాధన చేస్తే ఎట్లుంటుంది ఊహించండి ఒక్కసారి. పరిశుద్ధాత్మను నింపుకునేటట్లు ఈ పైలవాన్లు దొరికినట్టు తిని 50 కేజీలోడు 500 కేజీలు అయినట్టు దేవుని వాక్యాన్ని తినాలి, ప్రార్థనా అనుభవంలో కొనసాగాలి, దేవునికి సంబంధించిన విషయాలతో నింపుకుంటా ఉండాలి. పరిశుద్ధాత్మ అందించే విషయాలన్నింటినీ నింపుకుంటా ఉండాలి. అది జరగాల్సింది. తిండి పిచ్చి, నిద్ర పిచ్చి, లోక భోగాల పిచ్చి, లోక ఆశల పిచ్చి, లోక వ్యామోహాల పిచ్చిలో ఉన్నోడు వాడు బాగుపడటమే కష్టం. ఇక లోకుల్ని ఏం బాగు చేస్తాడు?
తను బాగుండి లోకుల్ని బాగు చేయాలంటే ముందు తను సరిచేయబడాలి. ఆ వ్యామోహాల్లోంచి ముందు బయటికి రావాలి. మితముగా నామమాత్రంగా లోకంలో ఉన్నామంటే ఉన్నామట్టు ఉండాలి. ఎక్కువ శాతం దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు లోపలికి నింపుకుంటూ ఉండాలి. పౌలన్న మాట అనాలి, మా బాహ్య పురుషుడు అంటే మా బయటి కనబడుతున్న దేహం దినదినము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదిన ప్రవర్ధమానముగా వర్ధిల్లుచున్నాడన్న మాట మనం మాట్లాడాలి. ఆ మెట్టుకు రావాలి. ఏమండి, ఇప్పుడు ఇంత పెద్ద దానికి ఫ్యాన్కి ఒక వైర్ బై మెయిన్ లైన్ టచ్లో ఉంటుందా? ఫ్యాన్కి లైట్కి ఈ వైర్ బై మెయిన్ లైన్లో టచ్లో ఉంటుందా? ఇదంతా కలిసి ఒక దానిలో ఉంటుంది. దాని నుంచి ఒకటే వైర్ వెళ్ళిద్ది మెయిన్ దానికి, అది టచ్ అయ్యిద్ది అక్కడ. ఆ మెయిన్ వైర్ లాంటోడు ఒక్కడు లెగిస్తే చాలు, ఒక్కతే లెగిస్తే చాలండి. ఆ కుటుంబానికి, ఆ సమాజానికి, ఆ ప్రజలకి, ఆ సంఘానికి అలాంటి వ్యక్తులు మెయిన్ లైన్ తో సరిగ్గా ఆ పవర్ సరఫరా చేయగలిగేటువంటి ఒక్కతే లెగిస్తే చాలండి. బలమైన ఉద్యమాన్ని చూస్తాయి ఆ ప్రదేశాలు, ఆ సమాజాలు, ఆ ప్రాంతాలు. ఏదో కాస్తో కూస్తో చేసి ఆగిపోవటం కాదండి. రాజీ పడకూడదండి, పడకూడదు. నేను చెప్పే పాయింట్ వాస్తవమా కాదా? ఆ విధంగా ప్రయత్నించి చూడండి. ఆయన దేవునితో గంటలు గడిపాడు. వచ్చి కార్యాలని క్షణాల్లో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడితో గంటలు గడపగలిగినప్పుడు మనకు మొండి కార్యాలు కూడా క్షణాలలో డీల్ అయిపోతాయి. అందుకే వాడు ఎక్కువ గడపనీడాడా. ఎక్కడికక్కడికే సంతృప్తి, ఎక్కడికక్కడికే సంతోషం. కాసేపు ప్రార్థిస్తే చాలు, అబ్బో ఇప్పటికే చాలా చేశాను ఇక చాలని కొంచెంలోనే తృప్తి పడిపోతూ ఉంటాం, లేచి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పే సంగతి? శక్తి కావాలండి, శక్తితో నింపబడాలండి.